హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు గ్యాస్తో షుగర్తో ఈ రెండింటితో పని లేకుండా స్వీట్ అయితే చేయబోతున్నాను. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను, అరకప్పు బెల్లం, ఒక కప్పులో బాదం పప్పు, జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక అరకప్పు అయితే తీసుకోండి. నెయ్యాను ఒక 3-4 యాలక్కాయలు కూడా నేను తీసుకుంటున్నాను. చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి. చక్క మసాలాలు పట్టుకుంటాం కదా, అలాంటి మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఎందుకంటే మన పొడి అనేది చక్క మెత్తగా అనేది వచ్చింది అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరకప్పు బెల్లం అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పట్టుకున్న తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదా మనం, ఇప్పుడు ఆ పుట్నాల పప్పు కూడా ఇందులో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. జాగ్రత్త చూసుకొని వేసుకోండి. చక్కగా మెత్తగా అయితే పౌడర్లా పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత నేను దీంట్లోకి కేవలం నెయ్యినే వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చూసారుగా ఇది మెత్తగా వచ్చింది. ఇందులోకి ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలి. మీకు కావాలంటే పాలు కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. పాలు కానీ నెయ్యి కానీ. నేనైతే కేవలం నెయ్యే వాడుతున్నానండి. వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం. పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం పట్టుకున్న దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. మనం నెయ్యి వేసేపాటికి చుట్టూరు అయితే అతుకుపోయిందనమాట. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో మొత్తం కలుపుకొని ఇందులోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. మీరు నెయ్యి ఇంకా లేదంటే పాలు కూడా అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకి పొడి అనేది చక్కగా ముద్దలా రావాలన్నమాట. చూసుకొని మళ్ళీ మనకు ముద్ద వచ్చేంత వరకు నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు. చూసారు కదా, దగ్గరికి అయితే వచ్చేసింది. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే చక్క లడ్డూలానా చేసుకోవచ్చు, లేకపోతే వేరే షేప్స్ ఏమైనా కావాలంటే అలానే చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పెద్ద లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఇది కూడా నేను చిన్న చిన్నగా లడ్డూలు అయితే చేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి. మనం నెయ్యి ఎక్కువ వాడడం కాబట్టి చక్క స్మెల్ అయితే చాలా బాగుంది. ఇలా మనకు కావాల్సిన అన్ని సైజుతో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను. నాకు మొత్తం 10 లడ్డూలు అయితే వచ్చాయండి. చేసుకొని దీని మీద నేను బాదం పప్పు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి అయితే గార్నిష్ చేసుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు అయినా పిస్తా అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, లాస్ట్ది చేసి ఇలా మధ్యలో చక్కగా గార్నిష్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ అందరికీ.